హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఎంతో రుచి. ఈరోజు వీడియోలో నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈజీగా టేస్టీగా ఉంటుందండి, ఇలా ట్రై చేయండి. నేను స్టవ్ పైన బాండి పెట్టుకొని 3 పావుల నూనె తీసుకుంటున్నానండి. 3 పావుల నూనె తీసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలండి. నేను మీడియం సైజు ఉల్లిగడ్డలు 2 తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చివాసన పోయాక 1 చెంచా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి సగం చెంచా. అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డ అల్లం వెల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకొని ముక్కలకు మొత్తం పట్టేలా మంచిగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఉడకనియాలి. ఇలాగే నేను ఇక్కడ 2 చెంచాలు ఉప్పు వేసుకుంటున్నానండి. మీ టేస్ట్కి సరిపోయే ఉప్పు మీరు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి 1 నిమిషం పాటు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూనె వేరయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికితే ఇలా నూనె మొత్తం వేరవుతుంది. ఒకసారి ఇలా మళ్ళీ మంచిగా కలుపుకొని నేను 2 చెంచాలు కారం వేసుకుంటున్నానండి. మీరు రుచికి సరిపోయే కారం వేసుకోండి. నాకు 2 చెంచాలు సరిపోతుంది. కారం మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముక్కలకు మొత్తం పట్టేలా కలుపుకోవాలి. తక్కువ టైంలో అవుతుందండి చికెన్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకొని కరివేపాకు వేసుకుంటున్నానండి. 1 రెబ్బ కరివేపాకు వేసుకుంటున్నాను. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూనె వేరేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు కారం మొత్తం మంచిగా పడుతుంది. 1 మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని ఇలా రసం తీసి పెట్టుకున్నానండి. ఈ రసం వేసుకోవాలి. మీరు చింతపండు అయినా వేసుకోవచ్చు, నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ చింతపండు వేసుకుంటున్నాను. 1 గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను. 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 1 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతలోపు మనము 1 4-5 మిరియాలు తీసుకొని మెత్తగా దంచుకుందామండి. పేస్ట్ లాగా మిరియాలు ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా మూత తీసి కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి 1 5 నిమిషాల పాటు. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తెరిచి 1 చెంచా ధనియాల పొడి, సగం చెంచా గరం మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. మనం ఇందాక తీసుకున్న మిరియాలు మెత్తగా దంచి వేసుకుంటున్నానండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నాటుకోడి కూర రెడీ. చూశారు కదండి, నాటుకోడి కూర ఈజీగా ఎలా చేసుకోవాలో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.